ఇవాళ నుంచి దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. నేడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ హాజరు కానున్నారు. సింగపూర్ పర్యటన ముగించుకుని రేవంత్ టీం దావోస్ కు చేరుకుంది. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా 4 రోజుల పాటు రేవంత్ దావోస్ పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ప్రపంచ అగ్రశ్రేణి పరిశ్రమలు, సంస్థల అధినేతలతో రేవంత్ టీం భేటీ కానుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 3 రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగించుకొని దావోస్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చేరుకుంది. సో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతా ఉన్నారు. ఈ రోజు ప్రధానంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు హాజరు కాబోతా ఉన్నారు. ఈ దావోస్ సదస్సుకు దాదాపుగా 130 దేశాల నుంచి దాదాపుగా 3,000 మందికి పైచేరుకు నాయకులు, అగ్రశ్రేణి నాయకులు, అగ్రశ్రేణి సంస్థలు, పరిశ్రమలకు సంబంధించినటువంటి అధినేతలు హాజరు కాబోతున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఈ విదేశీ టూర్ ను చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మొదటి 3 రోజులు సింగపూర్ లో పర్యటించారు. సింగపూర్ పర్యటనలో దాదాపుగా సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడికి ముందుకు వచ్చారు. అదేవిధంగా 3,500 కోట్లతో మరో కంపెనీ ఇక్కడికి పెట్టుబడి పెట్టేందుకు ఆమోదం తెలిపింది. దాంతో పాటుగా నిన్న మరొక కంపెనీ 450 కోట్లు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సో ఇక దావోస్ లో కూడా మరిన్ని పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఈ రోజు నుంచి పర్యటనను కొనసాగిస్తా ఉన్నారు. దాదాపుగా గత పర్యటన సందర్భంగా గత ఏడాది చేసినటువంటి పర్యటనలో దాదాపుగా 40,000 కోట్లను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకర్షించారు. సో అంతకు మించినటువంటి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఏ విధంగా అనుకూలంగా ఉంది, ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలను ఇస్తుంది పరిశ్రమలకి, ఇండస్ట్రీకి అనేటువంటి వివరాలన్నింటినీ కూడా అక్కడ వివరించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడతామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దాదాపుగా గత ఏడాది అయితే 40,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. ఈ టూర్ లో కూడా అంతకు మించినటువంటి పెట్టుబడులు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. 4 రోజుల పాటు ఈ దావోస్ పర్యటన కొనసాగనుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.